Hey everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. అయితే ఈ వీడియోలో కిడ్స్కి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించాలి అనే పేరెంట్స్ చాలామందే ఉంటారు కదా, సో ఈ వీడియో మీకోసమే. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఇంగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది నత్త. అయితే నత్తని మనం ఇంగ్లీష్లో స్నేయిల్ అని చెప్తాం. నౌ ది సెకండ్ క్వశ్చన్ ఈజ్, వాళ్లతో మాట్లాడటం అనవసరం లేదా వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో నో నీడ్ టు టాక్ టు దెమ్ ఈ విధంగా ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది మర్రి చెట్టు. అందరికీ తెలిసే ఉంటుంది. అయితే మర్రి చెట్టుని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే, నువ్వు ఇప్పటి వరకు ఏం చేశావు? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఈజ్, ఈ పేపర్స్ అన్నీ ఎందుకు చింపావు? పిల్లలు పేపర్స్ చింపుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ టియర్ ఆల్ దీస్ పేపర్స్? వై డిడ్ యూ టియర్ ఆల్ దీస్ పేపర్స్ ఈ విధంగా అడుగుతాం. టియరింగ్ ఆర్ టేరింగ్ అంటే చింపడం అని. నౌ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, వై ఆర్ యూ టియరింగ్ పేపర్స్? ఆర్ యూ క్రేజీ? ఆర్ వై ఆర్ యూ టియరింగ్ పేపర్స్? హ్యావ్ యూ గాన్ మ్యాడ్? అంటే నువ్వు పేపర్స్ ఎందుకు చింపుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా అని. నౌ ది ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్, ఆల్ ద పేపర్స్ యూ ఆర్ టియరింగ్ ఆర్ ఫ్రమ్ న్యూ బుక్స్. హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్? All the papers you are tearing are from new books. Have you lost your mind? అంటే నువ్వు చింపుతున్న పేపర్స్ అన్నీ కూడా కొత్త పుస్తకాలలోవి. నీకేమైనా మతిపోయిందా అని. హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్ అంటే నీ మతిపోయిందా లేదా నీకు బుర్ర లేదా, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, ఎందుకు భయపడుతున్నావు? పిల్లలు ఎప్పుడైనా భయపడినప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ అఫ్రైడ్? వై ఆర్ యూ అఫ్రైడ్ ఈ విధంగా అడుగుతాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, యూ డోంట్ హ్యావ్ టు బీ అఫ్రైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. టెల్ మీ వాట్ హ్యాపెండ్. యూ డోంట్ హ్యావ్ టు బీ అఫ్రైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. టెల్ మీ వాట్ హ్యాపెండ్ అంటే నువ్వు ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందో నాకు చెప్పు అని. యూ డోంట్ హ్యావ్ టు బీ అఫ్రైడ్ అంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని. Another example is, if you are afraid of everything like this, everyone will call you a coward. If you are afraid of everything like this, everyone will call you a coward. అంటే నువ్వు గనక ప్రతి చిన్న విషయానికి లేదా ప్రతి దానికి ఇలాగే భయపడుతూ ఉన్నట్లయితే అందరూ నిన్ను పిరికివాడు లేదా పిరికిది అని అంటారు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, ముందు ఎవరు కొట్టారు? పిల్లలు అన్నాక కొట్టుకుంటూనే ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటూ ఉంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో హూ హిట్ ఫస్ట్? హూ హిట్ ఫస్ట్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, వాట్ డిడ్ యూ టు స్టార్ట్ హిట్టింగ్ ఈచ్ అదర్ ఫర్? వాట్ డిడ్ యూ టు స్టార్ట్ హిట్టింగ్ ఈచ్ అదర్ ఫర్ అంటే మీ ఇద్దరు దేనికోసం ఒకరినొకరు కొట్టడం స్టార్ట్ చేశారు లేదా మీ ఇద్దరు దేనికోసం కొట్టుకోవడం మొదలుపెట్టారు అని. వాట్ డిడ్ యూ టు హిట్టింగ్ ఫర్ అంటే మీ ఇద్దరు దేని గురించి కొట్టుకుంటున్నారు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్, నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ టు నాట్ టు హిట్, వై ఆర్ యూ హిట్టింగ్? ఆర్ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ టు నాట్ టు హిట్, వై ఆర్ యూ హిట్టింగ్ ఈచ్ అదర్ అంటే నేను మీ ఇద్దరికి కొట్టుకోవద్దు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా మీ ఇద్దరు ఒకరినొకరు ఎందుకు కొట్టుకుంటున్నారు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్, బయట ఆడింది చాలు ఇంటికి రా. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో
ఇనఫ్ ఆఫ్ యువర్ ప్లేయింగ్ అవుట్ సైడ్ అండ్ కమ్ హోమ్. ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని యు స్టాప్ ప్లేయింగ్ అవుట్ సైడ్ నౌ అండ్ కమ్ హోమ్ ఇమీడియట్లీ ఇలా కూడా చెప్పచ్చు. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈస్ యువర్ ఫేస్ ఈజ్ ఆల్ రెడ్ ఇన్ ద సన్, కమ్ హోమ్ నౌ. ఆర్ యువర్ ఫేస్ ఈజ్ ఆల్ రెడ్ ఇన్ ద సన్, కమ్ హోమ్ ఇమీడియట్లీ. అంటే నీ ముఖం ఎండలో ఎర్రగా అయిపోయింది లేదా ఎర్రగా ఉంది, నువ్వు వెంటనే ఇంటికి వచ్చేసేయి అని. Now the example number 2 of this sentence is, after a while the sun goes down and you go outside and play for a while. After a while the sun goes down and you go outside and play for a while. అంటే కాసేపటి తర్వాత ఎండ తగ్గిపోతుంది, అప్పుడు నువ్వు బయటికి వెళ్ళి కాసేపు ఆడుకో అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్, ఒక పని నీకు ఎన్నిసార్లు చెప్పాలి. పిల్లలు ఏదైనా పని చేయనప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ మెనీ టైమ్స్ డు ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ థింగ్, హౌ మెనీ టైమ్స్ డు ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ థింగ్ ఆర్ సంథింగ్. అంటే ఒక విషయాన్ని లేదా ఒక పనిని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, యూ ఆర్ నాట్ డూయింగ్ వాట్ ఐ టోల్డ్ యూ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ. యూ ఆర్ నాట్ డూయింగ్ వాట్ ఐ టోల్డ్ యూ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ. అంటే నేను చెప్పింది నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు చేయడం లేదు అని. Another example is, why are you so stubborn not to listen to me? Why are you so stubborn not to listen to me? అంటే నువ్వు నా మాట వినకుండా ఇంత మొండిగా ఎందుకు ఉన్నావు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్, టీవీ సౌండ్ తగ్గించు. పిల్లలు సౌండ్ ఎక్కువగా పెట్టినప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో టర్న్ డౌన్ ద టీవీ సౌండ్ ఆర్ యూ టర్న్ డౌన్ దిస్ టీవీ సౌండ్ ఈ విధంగా చెప్తాం. టర్నింగ్ డౌన్ అంటే తగ్గించడం లేదా టర్నింగ్ అప్ అంటే పెంచడం అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ గెటింగ్ అ హెడేక్ బికాజ్ యూ ఆర్ టర్నింగ్ ద టీవీ వాల్యూమ్ సో హై, టర్న్ ఇట్ డౌన్ ఇమీడియట్లీ. ఆర్ I am getting a headache because you are turning the TV volume so high, so turn it down immediately. అంటే నువ్వు టీవీ సౌండ్ ఎక్కువగా పెంచడం వల్ల నాకు తలనొప్పి వస్తోంది, కాబట్టి వెంటనే సౌండ్ తగ్గించు అని. Another example is, can't you hear if the sound is turned down? Why is it so much? Can't you hear if the sound is turned down? Why is it so much? అంటే టీవీ సౌండ్ తగ్గించి ఉన్నట్లయితే లేదా తక్కువగా ఉన్నట్లయితే నీకు వినపడదా లేదా నువ్వు వినలేవా, సౌండ్ని అంత ఎక్కువ ఎందుకు పెట్టావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, నీళ్లు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ వేస్టింగ్ వాటర్, వై ఆర్ యూ వేస్టింగ్ వాటర్ ఈ విధంగా అడుగుతాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ ఈజ్, యూ షవర్డ్ ఇన్ ద బాత్రూమ్ ఫర్ ఆల్మోస్ట్ అన్ అవర్, you must have wasted a lot of water. You showered in the bathroom for almost an hour, you must have wasted a lot of water. అంటే నువ్వు దాదాపు గంట సేపు బాత్రూంలో స్నానం చేశావు, ఖచ్చితంగా నువ్వు చాలా నీళ్ళని వేస్ట్ చేసే ఉంటావు అని. You must have wasted a lot of water అంటే నువ్వు చాలా నీళ్ళనే వేస్ట్ చేసి ఉంటావు అని. Another example is, wasting so much water is not a good thing at all. Wasting so much water is not a good thing at all. అంటే అంత ఎక్కువగా నీటిని వృధా చేయడం అస్సలు మంచి విషయం కాదు అని. Now the last sentence is, అన్నిసార్లు వాళ్ళింటికి వెళ్ళకూడదు. పిల్లలకి తెలియక ఎవరింటికైనా ఎక్కువ సార్లు వెళ్తూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ నాట్ గో టు దేర్ హౌస్ మోర్ ఆఫెన్ ఆర్ యూ షుడ్ నాట్ గో టు దేర్ హోమ్ మోర్ ఆఫెన్. అంటే నువ్వు అంత ఎక్కువగా లేదా అంత తరచుగా వాళ్ళింటికి వెళ్ళకూడదు అని. మోర్ ఆఫెన్ అంటే చాలా తరచుగా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, వై డిడ్ యూ గో టు దేర్ హౌస్ అగైన్ ఆర్ వై డిడ్ యూ గో టు దేర్ హోమ్ అగైన్. అంటే నువ్వు మళ్ళీ వాళ్ళింటికి ఎందుకు వెళ్ళావు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్, if you repeatedly go to their house, they will get annoyed with you. If you repeatedly go to their house, they will get annoyed with you. అంటే నువ్వు గనక పదే పదే లేదా మాటి మాటికి వాళ్ళింటికి వెళ్ళినట్లయితే
వాళ్ళు నీ మీద చిరాకు పడతారు లేదా వాళ్ళు నువ్వంటే చిరాకు పడతారు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్.